వెల్కమ్ బ్యాక్. తెలుగు స్కామ్ రత్నాల మజాక ఆవలిస్తే పేగు లెక్కపెట్టే అగ్రరాజ్యం అమెరికాకి చుక్కలు చూపించారు. ఇక్కడ షెల్ కంపెనీలతో బోల్తా కొట్టించినట్టే అక్కడ కూడా స్టాఫింగ్ కంపెనీల ముసుగులో కుమ్మక్కై కథ నడిపించారు. పోతే అమెరికాకే పోవాలి అని ఉవ్విళ్ళూరే యువత అసలు క్యాష్ చేసుకున్నారు. కోట్లకు దండుకుని సినిమాల్లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి ప్రముఖులుగా లీడర్స్ గా చలామణి అయ్యారు. అమెరికా వెళ్లి అంతలా సంపాదించుకున్నారు అందరూ. దౌలత్ కాపిచ్చే అసలు కిటుకేంటో బ్లూంబర్గ్ లెక్కలతో సహా ఆర్టికల్ ప్రచురించింది. యువత అమెరికా ఆశలతో చెలగాటబడిన దగా కంపెనీలపై TV9 ఫోకస్ పెట్టింది. నిజం తెలియాలి, న్యాయం గెలవాలి, వదిలేదే లేదో తగ్గేదే లేదు. ఇక వరుస కథనాలే. H1B వీసాల వెనక లాటరీ చాటు మోసాలతో పాటు తెలుగు స్కామ్ రత్నాల డేటాను బయటపెట్టింది బ్లూంబర్గ్ నివేదిక. లూప్ హోల్స్ ను క్యాచ్ చేసి అటు వ్యవస్థను ఇటు డాలర్ డ్రీమ్స్ తో పరుగులు తీసే యువతను నిలువు దోపిడీ చేసిన వైనాన్ని కళ్లకు కట్టింది బ్లూంబర్గ్. ఐటీ షాప్స్ కానీ ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ అని ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇంకో రకంగా చూస్తే వీరు దే ఫార్మ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళు దే లాబీ ఇన్ వాషింగ్టన్ DC. ఇలాంటివి ఇది కొత్త కాదు, దాదాపు 15 ఏళ్ళ నుంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఇందులో హూ ఆర్ పార్టీ టు ది స్మాల్ ప్రాక్టీసెస్ అంటే అప్లికేషన్ పెడుతున్న క్యాండిడేట్స్, ఇవి లా తెలిసి కూడా ప్రాసెస్ చేస్తున్న ఇమిగ్రేషన్ అటార్నీస్, క్యాండిడేట్స్ అలానే ఉన్నారు, అటార్నీస్ అలానే ఉన్నారు, అలానే ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా ఇదే మాదిరి మాల్ ప్రాక్టీసెస్కు దోహదపడుతున్నారని మనకి తెలుస్తుంది. అది సంగతి. తిలా పాపం తలా పిడికడు అన్నమాట. డాలర్ డ్రీమ్స్ ఆశలతో అమెరికాకు నిచ్చెనలు వేస్తోన్న యువత ఆశల్ని వీసా మాఫియా క్యాష్ చేసుకుంటోంది. వాళ్ల మోసాలకు రెండు వైపులా పదునే. కూడబలుక్కున్న స్టాఫింగ్ కంపెనీల వల్ల MNC కంపెనీలు ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తోంది. మరోవైపు స్టాఫింగ్ కంపెనీలకు డబ్బులు కట్టి అమెరికాలో అడుగుపెట్టిన యువత ఉద్యోగాలు దొరక్క అరగోస పడాల్సొస్తోంది. These days ఏమవుతుందంటే many IT consulting companies, while students who they are only 21, 23, 21, 22, they are saying that they have 10 years of experience and they are making fake green cards, fake work authorizations, and while in float chasesi they are trying to place them, and in the course of the time vendors and clients తెలిసిపోతుంది వాళ్ళకి. So all these loopholes they are using it, all these middlemen అవన్నీ కూడా curtail చేయాలి. And there is definitely a time for the immigration to revamp and redo everything, because ilanti jarugutunnayi gankane lot of foreign workers and immigrant workers are being exploited. ఇక వీసా ప్రాసెస్ పేరిట స్టాఫింగ్ కంపెనీల మాఫియా మాత్రం కోట్లు దండుకుంటోంది. డాలర్స్ లో లేదు, ట్రాన్సాక్షన్స్ అన్ని మాతృభూమిలో మనీ రూపంలోనే దండుకుంటోంది. సినిమాల్లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి కోట్లకు ఎదుగుతున్నారు కొందరు వీసా ప్రాసెసర్స్. బ్లూంబర్గ్ లోతుగా ఆధారాలు సేకరించి లాటరీ చాటు దగాను బయటపెట్టింది. ఈ క్రమంలో బ్లూంబర్గ్ నివేదికలో తెరపైకొచ్చిన మొదటి తెలుగు పేరు కంది శ్రీనివాసరెడ్డి. లాటరీ గేమ్లో 2020 నుంచి కంది శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీలు 300 H1B వీసాలు దక్కించుకున్నట్టు బ్లూంబర్గ్ తన నివేదికలో స్పష్టం చేసింది. బ్లాక్ చైన్ టెక్నాలజీస్ LLC, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్, ఆటోమేషన్ LLC, టెక్నాలజీ హౌస్, వీక్లౌడ్ టెక్నాలజీ, గ్రూప్ LLC, ఆర్టిఫింట్, ఇలా 13 కంపెనీల జాబితాను పేర్కొంది. అమెరికాలో ఆయన ఆస్తుల టర్నోవర్ వేల కోట్లను పేర్కొంది బ్లూంబర్గ్. కంది శ్రీనివాసరెడ్డి ఆయన భార్య ఆధ్వర్యంలోనే సాఫ్టింగ్ కంపెనీలు రన్ అవుతున్నాయని, వీసా గ్యారంటీ అంటూ ఫౌండర్ అండ్ CEO అయిన ఆయన పబ్లిసిటీ కూడా చేసుకున్నారని బ్లూంబర్గ్ తన నివేదికలో క్లియర్ కట్ గా పేర్కొంది. అయితే కంది శ్రీనివాసరెడ్డి మాత్రం తన సంస్థల్లో తన ప్రమేయం అంతగా ఉండదని, వ్యవహారాలు తన స్టాఫ్ చూసుకుంటారని స్పందించారు. నిజాలేంటో కానీ నివేదిక మాత్రం ప్రకంపనలు రేపుతోంది. H1B వీసాల ప్రక్రియలో లాటరీ వెనుక 420 కోటరీపై USCIS యంత్రాంగం నజరేసింది. లక్షల కోట్ల దందాలో తెలుగు స్కామ్ రత్నాల వాటానే ఎక్కువని తెలుస్తోంది. ఇన్నాళ్లు లాటరీ మాటన ఆట ఆడుకున్నదెవరో వేట మొదలైంది. ఇక ఇల్లీగల్ యాక్షన్ వెరీ సీరియస్, ఇందులో డౌటే లేదంటున్నారు నిపుణులు. ఇవన్నీ felonies, federal offenses. If the employers get caught or employees get caught, employees, if they get caught, they will be deported. If the employers get caught, they will be arrested. Arrest ayipothe the companies get blacklisted. Visas evaithe untayo companies vanitivi they will terminate, revoke the visas. They will revoke the green cards on processing koda.
So it's a very serious thing. So this is the time for the immigration to revamp everything. So ఈ మిడిల్ మ్యాన్ అంతా ఇలాంటివన్నీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అమెరికాలో వచ్చిన ఇండియన్ వర్కర్స్ను. సో మై ఒపీనియన్ ఇస్ బికాస్ ఫర్ పాస్ట్ 22 years న్యూయార్క్లో చేస్తున్నాము, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. కొన్నిసార్లు వేజ్ పేమెంట్ చేయరు, దే డోంట్ పే ద సాలరీస్, దే విల్ సే విల్ పే యూ లేటర్, చేయరు, దే డోంట్ పుట్ దెమ్ ఆన్ ద పేరోల్, వాళ్లకు పేరోల్ ఇవ్వరు. As per US immigration law, these are all violations. ఈ మధ్య వ్యక్తులు చేస్తున్నారు, all these middlemen. So these have to be curtailed. If anybody needs any assistance, get in touch with immigration lawyers. ఇది legal advice కాదు. There's no attorney and client relationship. ఇలాంటి అక్రమాలు అరికట్టే అవకాశం ఉందా లేదా? ఈ లూప్ హోల్ ఏదైతే ఇప్పుడు బ్లూంబర్గ్ లో వచ్చిందో, ఏదైతే కథనం ఉందో, ఇది కనుక యాక్చువల్ సీరియస్ గా తీసుకుంటే USCIS లో, సెనెట్ లో కానీ కాంగ్రెస్ లో కానీ మార్పులు జరిగే అవకాశాలు ఉండొచ్చు అంటారా? Definitely, because Bloomberg is the topmost article in the one of the topmost reputed organization and reputed article in the world. సో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ డేటా కలెక్ట్ చేశారంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి డేటా తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి ఇది. దిస్ బికమ్స్ ఏ కేస్ స్టడీ. దిస్ బికమ్స్ నాట్ ఓన్లీ కేస్ స్టడీ, ఏంటంటే ఇంత స్కామ్ జరుగుతుంది కాబట్టి దీనికి కావాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దానికి డెఫినెట్గా ఇట్ టేక్స్ అట్లీస్ట్ మినిమం 1.5 years ఆర్ మేబీ 2 years నుంచి పడుతుంది. బట్ ఎస్, దే విల్ కమ్ బ్యాక్. అది సంగతి. మార్పు రావడం కాస్త లేట్ కావచ్చు, జరిగిన నేరాలకు శిక్ష పడ్డం మాత్రం ఖాయం. ఈ కథనం ప్రకారం ఈ లాటరీ పికింగ్ ఏదైతే ఉందో, ఇందులో ఉన్న లూప్ హోల్స్ ని ఎట్లా వాడుకున్నారనే సిచ్యువేషన్ చూసి ఎవరు ఎట్లా ఇంపాక్ట్ అయ్యారనేది ఇప్పుడు ఒక కాంగ్రెస్ లో కానీ సెనెట్ లో చర్చగా మారిపోతుంది. త్వరలోనే USCIS స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే రెగ్యులేషన్స్ తో పాటు ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్కి ఎవరైతే యాక్చువల్లీ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో అటర్నీస్కి వాళ్ళ లైసెన్స్ కోల్పోయే అవకాశాలు ఉండొచ్చు. అలానే IT కంపెనీస్ వారు బేసికలీ రైడ్ చేస్తే వాళ్ళని మూతపడతాయి కంపెనీస్, అండ్ దే విల్ బి అరెస్టెడ్ ఆల్సో. అండ్ ఈక్వల్లీ ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా బ్రీఫ్గా అరెస్ట్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో మనం విన్న కథనం ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఈ లాటరీ సిస్టమ్ని ఎలా పటిష్టపరుస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. వెంకట్ ములుగుట్ల, TV9, డాలస్.